హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం సండే స్పెషల్గా చేసుకుందామండి 2 ఐటమ్స్. ముందు మనం పచ్చడి నూరుకుందామండి. నేను ఇడ్లీ చేస్తున్నాను. పచ్చడి కోసం చూడండి, ఇదిగోండి పల్లీలు 1 కప్పు, కొద్ది కొబ్బరి అండి, ఎండి కొబ్బరి 1 కప్పు, పచ్చిమిర్చి అంటే మీ కారం సరిపడా వేసుకోండి. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. చూడండి, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. ఓకేనండి. ఇదిగో మ్యాంగో, నేను ఎప్పుడు పచ్చి మ్యాంగో వేస్తాను కదండి అన్నిట్లో, పచ్చి మ్యాంగో అండి. కొద్దిగా సాల్ట్. ఇడ్లీ కోసం పచ్చడి రెడీ చేస్తానండి. ముందు ఇది రెడీ చేశాక మనం ఇడ్లీ వేసుకుందామండి. ఇడ్లీ వేస్తుందండి, నేను మిక్సీ వేస్తాను. ఇదిగోండి పచ్చడి అయితే నూరేసుకున్నాను. తాలింపు పచ్చడి అయిపోయిందండి. ఇడ్లీ కోసం పిండి వేసుకున్నామండి. ఇడ్లీ పిండి మీకు తెలుసు కదండి, 3 బియ్యం వేస్తే 1 మినపప్పు వేస్తానండి. రాత్రి మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను. అది ఇడ్లీ బియ్యం అని దొరుకుతాయండి. అది 3 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాసు మినపప్పు అండి. 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు. మీ అందరికి తెలుసు, మళ్ళీ నేను చెప్తున్నాను. నేను ఇడ్లీ బియ్యం అని దొరుకుతాయండి, అవి తెచ్చుకుంటాను. అవి తెచ్చుకొని చేసుకుంటాను. కాడిగా ఒక 5 ప్లేట్లు అయితే పెట్టుకుందామండి. మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారన్నాను కదా, అందుకని ఇడ్లీ, పచ్చడి, ఇంకా ఇంకో ఐటెం చేస్తానండి టిఫిన్ కోసం. అది చూపిస్తాను, వేరేది ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టి పచ్చడి తాలింపేశాక చూపిస్తానండి. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేద్దాము, పచ్చడి తాలింపేసుకుని 2 పనులు అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇదిగోండి ఇడ్లీ పెట్టేద్దామండి. ఇడ్లీ అవుతూ ఉంటుంది, పచ్చడి తాలింపు వేసేద్దామండి. పచ్చడి కోసం చూడండి, పొయ్యి మీద నూనె వేసి పెట్టానండి. ఆవాలు జీలకర్ర వేసానండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. అటు ఇడ్లీ అవుతూ ఉంటుందండి, ఇక్కడ పచ్చడి తాలింపు వేసేద్దాము. పచ్చడి రెడీ అయిపోద్ది. పచ్చడి తాలింపు ఇడ్లీ అవుతూ ఉంటుందండి. ఇది ఇంకో ఐటెం ఏంటని చెప్తానండి నేను. ఇంకోటి మనం ఏం చేసుకుందామంటే, ఇంకోటి ఏంటంటే, ఇది గుంటు పునుకులు అంటారండి. గుంటు పునుకుల గిన్నె అండి ఇది. గుంటు పునుకుల గిన్నె. ఇదిగోండి, ఇదిగోండి ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా వేస్తాను. ఇదండి ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు. ఇదిగోండి కొద్దిగా పిండి ఇందులో కలుపుకుందామండి. మనము ఇడ్లీ కోసం పెట్టుకున్నాం కదండి, ఆ పిండి కొద్దిగా ఇందులో కలుపుకుందామండి మనం. ఇదిగోండి, మనం ఇడ్లీ పిండి, దోశ పిండి కొద్దిగా గట్టిగా ఉన్నది ఏదైనా తీసేసి కొద్దిగా నైట్ చేసి పెట్టుకుంటాను. ఫర్మెంట్ అయిన తర్వాత, ఫర్మెంట్ అవ్వాలండి కంపల్సరీ. రాత్రి పెట్టుకొని పొద్దున్న కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది.
గుంట పునుకులకి అది చాలా బాగుంటుందండి. ఇలా సండే స్పెషల్ చేసుకుందామన్నారు మా వాళ్ళందరూ, అందుకని ఈ రెండు చేస్తాను నేను, ఇడ్లీ చట్నీ గుంట పునుకులండి. మనం చేస్తారు, మీకు తెలుసో లేదు, తెలంగాణలో చేస్తారు, ఆంధ్రాలో, మేము కాకినాడలో ఉన్నామండి, విజయవాడ, ఇది అక్కడంతా గుంట పునుకులు ఫేమస్ అండి. అది అందులో వేస్తారండి. కొద్దిగా ముందు ఆ గిన్నె కొద్దిగా నెయ్యి రాసుకొని అలా వేసుకోవాలండి. అసలు ఈవినింగ్ టైము టీ తాగుతున్నప్పుడు అట్లా చేసి పెట్టి చాలా బాగుంటుందండి. మార్నింగ్ మాకు ఇప్పుడు కూడా చేసుకుందామంటే మా వాళ్ళందరూ చేస్తున్నాను అనమాట. ఇంట్లో పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఒక్క 5 minutesలో అవుద్దండి ఇది. పొయ్యి మీద పెట్టేసుకున్నాము. గుంట పునుకులు ఒక పక్కన అయిపోయిందండి, ఇంకో పక్కన మనం తీసేద్దామండి. మా ఇంటి నిండా గెస్ట్లు అండి, చూపిస్తాను తర్వాత మధ్యాహ్నం మా ఇంట్లో సందడి మీకు ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ పక్కన ఇడ్లీ కూడా అయిపోతుందండి, విజిల్ వస్తుంది కదా, ఆఫ్ చేద్దాం. ఇదిగోండి గుంట పునుకులు ఇలా అసలు చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి, తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. మీరు అందరూ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనండి. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక్క 5 minutes, ఇటు కూడా 5 minutes కూడా అక్కర్లేదు, 3 minutes అండి. ఇటు సైడ్ కూడా అయిన తర్వాత బంద్ చేసేద్దామండి. చూడండి గుంట పునుకులు అయిపోయిందండి, ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను. ఇంకో వాయి వేస్తాను నేను, ఈలోగా ఇడ్లీ తీసేద్దాం. అన్నం ఉంది. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. అసలు ఇట్లా చేసుకుంటే అండి ఇడ్లీ అసలు ఎంత ఇదిగోండి చూడండి, ఇదిగోండి స్పాంజ్ అండి, స్పాంజ్లా ఉంటుందండి, ఇదిగోండి స్పాంజ్లా ఉంటుందండి. చేసుకొని చూడండి. బియ్యం ఇడ్లీ కోసం వేరుగా బియ్యం దొరుకుతాయండి, అవి మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను నేను. 3 బియ్యం, ఒకటేమో మినపప్పు అండి. 3 కప్పులు బియ్యం వేసుకుంటే 1 కప్పు ఇడ్లీ మినపప్పు వేసుకోండి. ఇంకోసారి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 3 కప్పులు బియ్యం వేసుకుంటే 1 కప్పు మినపప్పు. దీనికి ఆ మనం కలిపి పెట్టుకున్నాం కంటే ఇడ్లీది ఫర్మెంట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర అన్నీ వేసుకొని, ఇది గుంట పునుకులకండి. ఇదేమో చట్నీ అండి. ఇది ఇంకో వాయి కూడా పెట్టేశాను నేను, ఇంకో వాయి కూడా అవుతుంది మనకి, అదండి. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ, గుంట పునుకులు, ఇది పల్లి పచ్చడి అండి, ఇడ్లీ పచ్చడికి చేసుకున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే అదేనండి మనకి. మధ్యాహ్నం మళ్ళీ మాకు హడావిడి ఉంటుంది, మీకు చూపిస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.